మక్కికి నొప్పి ఎక్కడ నొప్పి కరెక్ట్గా ఎక్కడ ఉంది? ఈ సైడ్ ఇటు వరకు నచ్చదు. వెనకాల అంతా నొస్తుందా? అంతా నొప్పిస్తుందా? ఇక్కడ స్టార్టింగ్ అవుతుంది మళ్ళీ 5, ఇక్కడ స్టార్టింగ్ అవుతుంది మళ్ళీ 5. వెనకాల అంతా నొస్తా ఉందా మొత్తము? ఈ చంపలు ఇదంతా మేడం, ఈ పులిచందరు కాదు పైన. సరే ఉండు ఇంజక్షన్ ఇంజక్షన్ కదలద్దండి, చిన్న సూది కదలద్దు. ఏం పాపం చేసినామో మళ్ళీ, నీకేం పాపం చేసినా నేను? తండ్రి సాగు బతుకులు కూడా నీకేం పాపం చేసినమ్మా? మాయగల మాటలు తండ్రిని చంపుతున్నావు కదమ్మా. సరే నాకు కడుపు నొప్పి వచ్చినా వద్దు, ఆడ అన్నం పెట్టి పంపించిన అని చెప్పింది కదా నీతో. కడుపు నొప్పి వచ్చినా వద్దా? ఏమేం జరిగింది చెప్పింది, చెప్పు. ఏ విధంగా చెప్పింది నీకు? 4 గంటలప్పుడు. 4 కాదులే, 7 గంటలప్పుడు. 7 గంటలప్పుడు కాదు, ఏం కాదు. 7 గంటలకి అన్నం తిని అంత దూరం వచ్చి ముద్దుకూరికి వచ్చి వాళ్ళతో 8 గంటల మాట చదవలేదు కానీ నేను కథలు చెప్తే నేను నమ్ముతా. 4 గంటలప్పుడు అన్నం పెట్టినా. గంటప్పుడు పిల్లలు ఉన్నారు, భార్య దగ్గర ఎట్ట పనుకుంటారు? మాకు అవన్నీ పని లేదు, వాళ్ళు పిల్లలు అక్కడ ఉండాలిలే. అది అంగిడి కనిపించిందని వాళ్ళే. నాకు అవన్నీ పని లేదని చెప్పినా చెప్తాను నీకు. 4 గంటలకు అన్నం పెట్టినా అనేది మాకు అవి పనుకునేది కూర్చునేది నాకు చెప్పలే. అన్నం పెట్టినా అతడు ఏరే మొగోడికి చెప్పాలి, ఎవరు ఆడవాళ్ళు కరెక్ట్. ఎవరైనా ఆడవాళ్ళు అట్లా చెప్తారు, అయిన పైన మాట అడుగుతున్నాం. చెప్పర్లే, కరెక్ట్. అది 4 గంటలకు అన్నం పెట్టినాను. అన్నం పెట్టినా ఇద్దరం ఒద్దికతో అమ్ముకొని వచ్చి ఏందన్నా వ్యాపారం చేసుకుందాము, ఇంకా నీళ్లు వల్లే ఏం వల్లే మనం ఎత్తా అని పిల్లలు ఉన్నారు అనుకునే ఉన్నా. దానికి ఇద్దరు సరేలే అమ్ముకుందాంలే చేసుకుందాం అన్నాడు. పోయినాడు. మళ్ళా వాళ్ళ అమ్మ నాయన ముత్తుకూరులో అంటే ముత్తుకూరులో పోయి మాట్లాడినాడు. 8 గంటలకు వాడికి పోయి మళ్ళీ పోయినాడు. 8కి పులివిందల్లో పోయినాను అని చెప్పినామంట. ఆయనతో వచ్చి పోయినా ఊరికని. ఊరికి పోయినా అంటే సరేలే అని అన్నారంట. రఘుతో ఫోన్ చేయించినది ఏది? రఘుతో నేను ఫోన్ చేయించినది. నేను అవన్నీ అడగలే, నాకు చెప్పలేమా ఫోన్ చేయించినది. అవన్నీ నేను అడిగింటే చెప్పలేము, నాకేం తెలుసు ఫోను అవన్నీ. దానికి ఏంటి, అదేం పెద్ద విషయం కాదు కాబట్టి అదేం చెప్పలే. కరెక్టే. నాది మా అమ్మతో మాట్లాడినది మంచిగుండదు, ఫోన్ చేసినది చెప్పవలే నువ్వు. ఏం ఫోన్ చేసినది చేసింది నన్ను చేపించిన వాళ్ళ అనుకుని, అదే నువ్వు చేపించినదే కదా, ఆమె చెప్పలే కదా. నేను చేసిన. ఎందుకు చేసిన అంటే భార్య లేని భూమి కొన్నారు కదా, ఆ కారణంతో. ఏం భూములు కొనాలే కానీ అసలు నేను చెప్పాను అలా జరిగినది. అప్పుడు రఘు మీ భార్య భూములు కొనుక్కోకుంటే మొన్న తమ్మినావు భాస్కర్ డిస్కస్ అది కాదు భాస్కర్, అది జరిగినది నేను చెప్పేది. సరేలే అదే కానీ అని చెప్పు. అలా జరిగినది అది. అంత విషయం ఏమవుతుంది వరకు ఫోన్ చేయించినావు. ఫోన్ చేయించిన ఏమన్నా భూమి ఏమన్నా వచ్చినాడు, ఎట్లమ్మా ఇద్దరు కలిసినా అప్పుడు జంకోమైంది కాబట్టి అడిగినాడు.
సరేలే అల్లరితోనే అడిగినానులే దాని గురించి. అల్లరిదని కాదు, ఇద్దరు చెరవ పక్క ఉన్నారు కాబట్టి అడిగినప్పుడు నేను పంపించినాడన్నా అమ్ముకుంటాము, అప్పుడు డిఎస్పీతో నన్ను అటుకి రప్పించినారనమాట. డిఎస్పీతో పిల్లలను తోడుకొని రప్పించి ఆడ 4 రోజులు జరిగినాక ఇదంతా జరిగింది. మళ్ళా అట్లా మొత్తం ఎన్ని మాట కలుసుకున్నారు, అది ఒకటిసారి కాదంట కలుసుకున్నాము. అట్లా మొత్తగా ఎన్ని మాటలు మాత్రమే మళ్ళీ కలుసుకుంటానే ఉన్నా. కలుసుకున్నాక మళ్ళీ ఇట్లా మాట్లాడుకున్నాము. మాట్లాడుకున్నాక నువ్వు అమ్ముదాం అనుకున్నారు, ఇద్దరు ఒకటేం లేదు, మాట్లాడుకునే అమ్ముకుందాం అనుకున్నాం. అనుకున్నాము అంత పోయినాడు, పాతలు ఎన్నాడు పోయినాడు. ముత్తుకూరులో వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడుకున్నాడు. నేను పోయినాను అని మళ్ళీ చెప్పినాడు. చెప్పి చేసినాడు. తెల్లవారుతా ఉన్నాను 4 గంటలకు. నాకు కడుపు నొప్పి నేను చచ్చిపోతాను అన్నాడు. నేను సరేలే అది ఇది అని చెప్పిన. ఆపరేషన్ చేపిస్తాను, ఆసుపత్రికి పో అని చెప్పిన. వాళ్ళు ఇల్లు వచ్చినారు. ఆసుపత్రికి పోయినాడు. ఆపరేషన్ చేయాలన్నారు, పోయినాడు. మళ్ళీ నేను 2 నాడుకు మళ్ళీ అబద్ధం అని మళ్ళీ ఎప్పుడో వచ్చిందంట ఆయనేమో. 5 రోజులు దాటిపోయినాక 6వ రోజు వచ్చిందిలే. 2వ రోజు పోయినది. అది మా వాళ్ళు చెప్తారులే, అది చెప్పలే వాళ్ళు చెప్తారులే. 2 రోజులకు ఎప్పుడో నేను వచ్చినా బుద్ధి రాలే అన్నదిలే. నాకేం మళ్ళా ఆయమని ఒకటిలే నువ్వని ఒకటిలే. నాకు అప్పుడే నేనెవరు పోలేదున్నా నమ్మకం. మా వాళ్ళు ఎవరో వాళ్ళ అక్క ఎవరు వచ్చినారంటనే. వాళ్ళ అక్క ఎవరు వచ్చిందే నువ్వు అది ఇది అన్నావంట వాళ్ళను. వాళ్ళ అక్క రాలే, ఎవరు రాలే. నేను మందు తాగినప్పుడు వాళ్ళ అక్క వచ్చింది. సరే అప్పుడు ఎప్పుడో వాళ్ళందరూ ఇల్లు చెప్పంగా మళ్ళీ వచ్చిందంట. నీకు అప్పటికప్పుడు ఘర్షణలు జరిగినాయి, ఎట్లా అని రాలేదంటలే. నువ్వు ఇటాడు ఏం బాగా చేస్తానే ఉంటుంది నాటకాలు చేస్తానేడున్నా. నేను నమ్మలే నాటకాలని. నాటకాలు చేయడంలో మొదటివాడు నేను నమ్మలే. మళ్ళీ పోయినాను. నేను వేదలకి ఆపరేషన్ చేయించినారు. నన్ను చేసేదానికి అమ్మగరాపని నేను ఇక్కడ నన్ను రప్పించి ఇరికించడానికి మందు అంత వేసుకున్నాడు. నోట్లో ఒక రవ్వ పెద్దలు వేసుకొని ద్రోహం అనేది వేసుకొని నన్ను ఇరికేయాలని చూసినాడు. ఏమి ఇరికియాలి? ఇద్దరు కాంప్రమైజ్ ఉన్నప్పుడు నిన్నేటికి ఇరికిస్తారు? నేను తిడతాడు. నీ మీద పగ ఉంటేనా నిన్ను తిడతాడు. నీ అమ్మందంగా నన్ను చంపితే కదా అని నిన్ను తిడతాడు ఎవడైనా. ఇరికిచ్చేయం కదా, అది చేసి ఇరికే రప్పించి అన్ని చేయాలా నన్ను ఇరికేయాలని. అప్పటికే జరిగింది అంటే వాడిని పెట్టుకునేవి వీడిని పెట్టుకునేవని. అప్పటికి జరగలే. అప్పటికి నాకు తెలియదు. ఆ డేట్ కూడా చెప్తాలే. డేట్ కూడా వానికి అట్లా అవన్నీ అవసరం లేదులే. నువ్వు బండ మీద కొట్టి అవన్నీ పెట్టుకోండి కొట్టించాలంట. సరే కొట్టించుకోండి. ఆ డేట్ కూడా వాడు గెంగిడి ఇమాములు వాళ్ళంతా ఫోన్లు చేసిన డేట్ కూడా ఉంటాయిలే. ఇప్పుడు డేట్లతో అవసరం లేదు. నీకు డేట్లతో అవసరమైనప్పుడు అవన్నీ చెప్పి చూపించుకొని గుర్తి చేతులే. నాకేం అభ్యంతరం లేదులే. నువ్వు ఇప్పుడు చెప్పేది చెప్పు విను. అప్పుడు నువ్వు వెళ్ళాల్దామన్నా వేసుకొని ఫోన్ చేసినావు. నాకు కడుపు నొప్పి ఒక రవ్వ వేసుకొని ఏం కాదు నేను. అది కడుపు నొప్పి ఉన్నదో లేదో ఇంకో తెలియదంట. నువ్వు కడుపు నొప్పి అని చెప్పి వేసుకున్నామంట. ఆసుపత్రిలో చేసినారు. అట్లా 3 గంటలు 4 గంటలు ఆక్సిజన్ చేసినామంట ఒక రవ్వ వేసుకొని. ఒకసారి కాదు. 4 గంటలు ఉంటాయి అప్పటికే. నేను ఎప్పుడు వేసుకొని ఉండేటివన్నీ డేట్లు ఉన్నాయిలే కలెక్టర్ ఆఫీసులో, పులిందల్లో, గెంగిడి హాస్పిటల్. మళ్ళా అది జరిగినాలు ఉంటే ఇంకా ఒకటి 4 గంటలు 3 గంటలు చేసినామంట యాక్షన్. అప్పుడు అది వేసుకున్నామంట. మళ్ళీ అది సర్టిఫికెట్ పుట్టించుకున్నామంట. డాక్టర్ అన్ని. నేను పొద్దుటూరు పోయినప్పటికీ అప్పటికే డిఎస్పీ గన్మెన్ గాడు శ్రీనివాసులు రెడ్డి
అవన్నీ అవసరం లేదు. నువ్వు ఆయనకు నువ్వు సాక్ష్యాలు ఉన్నాయి కదా అక్కడ చెప్పుకో. ఆయన చెప్పినది నీకు చెప్తాను. నీకు చెప్పేది నేను అప్పటికే అవన్నీ నాకు చెప్పొద్దు స్వామి. నేను నాకు తలకాయ నొప్పదు. చెప్తాను కానీ నిన్నగాంతో డబ్బు ఇప్పించుకొని కాంప్రమైజ్ ఇద్దరు కేసు పెట్టి అట్లా ఇట్లా అని వాడు చెప్పినది అది అది వినవలే నువ్వు. నాకు అవన్నీ నాకు అవసరం లేదు. ఆయన వద్దు నీ వద్దు. నాకు ఆయన చెప్పినది చెప్పమంటే చెప్తాను. అది కూడా చెప్పాలంటే ఉన్నది లేదు తెచ్చిపెట్టు. సరే ఏం చేస్తాం. నేను ఆయన ఇన్ని చెప్తున్నాను వినుకోకుండా ఏం చెప్తున్నాను నేను. నువ్వు మందు వేసుకున్నావంట, ఫోన్ చేసినావంట, ఆపరేషన్ చేసినారు, మళ్ళా సర్టిఫికెట్ కుట్టించుకున్నావంట, ఓదానికి మళ్ళా డిగ్రీ కాలేజ్ కాడ ఓపార్ వేసుకున్నావంట, నోటీస్ ఇచ్చింది కలెక్టర్ ఆఫీస్ కాడ వాడి పిల్లోని కూడా నువ్వు అల్లరి పెట్టి వేరు కాక పిల్లోని కూడా అల్లరి పెట్టించినావంట. పోలీసులు తాకిడి తట్టుకోలేక పోయినాము. పోయి మేమే తాగలేక మా మీద చల్లినారు. అది కూడా కలెక్టర్ ఆఫీస్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. కలెక్టర్ ఆఫీస్ కాడ తాగినట్టు అది ఆడ సర్టిఫికెట్ తీసుకున్నామంట. అదే సీసీ కెమెరాలు ఉన్నాయి ఆడ. ఏం జరిగినది ఆడ సీసీ కెమెరాలు తెలుపుతాయి. అన్ని వికారాలు పడినా తాగింటే చచ్చిపోవాలే కానీ అదే 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 డాక్టర్ ఆడ ఏం జరిగినది సీసీ కెమెరాలు ఉన్నాయి. మమ్మల్ని ఎట్లా తీసుకుపోయినారు ఏం జరిగినది అన్ని ఉన్నాయిలే. అన్ని దగ్గర అన్ని ఉన్నాయిలే కానీ దాని గురించి చెప్పొద్దులే. ఆడ యాక్సిడెంట్ చేసినామంట, పిల్లలతో చేయించినామంట, నీ ఇష్టం వచ్చినట్టు పేపర్లకు నీకు ఎట్లా వచ్చి అట్లా చేయించినామంట. మళ్ళా పిల్లల్లో ఒక యాక్సిడెంట్ చేసినామంట డిగ్రీ కాలేజ్ అన్ని. నువ్వు ఏదో పిల్లలు నాశనమైపోతావని తప్పన పడిందంట. ఎటువంటేమో దేవుడు అనేవాడు గంగమ్మ కట్టుకోవాలి. గంగమ్మ తల్లి మళ్ళా దగ్గరకు చేసిందంట. గాడు అంత డబ్బు పిచ్చుకుని అది 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 కరెక్ట్ కాదులే, తప్పులే. వాడే నాకు ఫోన్ చేసింది పిల్లలు డబ్బు తెలుసుకోలేదంట, ఎవరు చేయలేదంట. నువ్వు ఏంటంటే